ఈ రథం ఇవాళ అయిపోద్దండి ఇది తయారీ 24 రెడీ చేస్తారంట. 24కి అంటే ఎవరైనా అంటే గుడి తరపున చేస్తున్నారా ఎలా అండి? ఎవరైనా దానం ఇస్తున్నారా? నిర్మాత ఎవరండి? సినీ నిర్మాత పేరు నాకు తెలియదు. మన ఇప్పుడు రాకేడు నీ సినిమా ఫీల్డ్లో చేరాలని పేరు ఏంటి కనుక్కున్నారా? పేరు పేపర్ రాకేడు నాకు గుర్తులేదు. కనుక్కొని కొంచెం చూడండి పేపర్. మీరేనండి ఏమో నాకు తెలియదు. పేరు ఏంటి అయింది? రాజాడు నాకు గుర్తులేదండి. ₹1 పైన అంట. ఎవరు అయింది? ఎవరండి మేము మద్రాసు సినీ ఫీల్డ్ అంతా మద్రాసు లేక హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కదయ్యా. కాదు బాబాయ్ అసలు ఊరిని అసలు కొంచెం అన్నా మనకి మొదటి పేరు అన్నా చివరి పేరు అన్నా ఆ ఫోటో అన్నా కనీసం ఏదో ఒకటి బాబాయ్. కాదు నేను మా ఊరికి కోసేవారిపాలెమే. ఎక్కడైనా భక్తున్నే ఈ గుడికి సంబంధించిన ఎవరన్నా అడిగితే వాళ్ళు చెప్తారు. అదేలే మనకి అవసరం లేదనుకో. మనిషి అయినా రారు కదండి వాళ్ళు. అవును వాళ్ళు ఇచ్చారు. అది గుడి స్టాఫ్ ఎవరు ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారులే. మా అన్వేష్ గారు కనుక్కుంటే చెప్తాడులే. ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నారు. ఎవరు నిర్మాత? సంబంధించి ఎవరో ఉన్నారు. అన్వేష్ చెప్తాడులే. నా కొడుకు అవుతాడు. అన్వేష్ గారు చెప్తాడు. అన్వేష్ గారు చెప్తాడు. సో మొత్తం ఎంత అయింది? ₹1 అదంతా టేకండి. ఇది అంటుకోవచ్చా? కాదు అంటే పవిత్రం ఏమైనా కొన్ని వేల మంది అంటే ఈ మోడ్లు మీరు ఇప్పుడు కాదండి. ఇప్పుడు మీరు ఇప్పటివరకు అనుభవం ఉంది ఇలా చేయడానికి మీకు? మరి ఉండాలి కదా. ఆ టైం రాలేదు. అవునవును. అది కాదు నువ్వు దీన్ని పెయింట్ చేయాలిగా. ఇదేంటండి ఇది? మోటరా? ఎన్ని రోజులు పట్టిందయ్యా? నెల రోజుల నుంచి చేస్తున్నారు. సో ఎవరో సినిమా ఫీల్డ్ అయిన మహానుభావుడు ఇచ్చాడు. ఆయనకి ఏం కలిసి వచ్చిందో. భక్తుడు కూడా ఏంటాడు. ఆయన కూడా నేను భక్తుడిని రోజు వచ్చి దండం పెట్టుకుంటాను. నేను అన్నదానం చేస్తాను. నేను అంత ₹1 అంత కుపోయిన కాదు. నేను ఆనందం వెళ్తే ₹1000 110 ఇచ్చేస్తాను. లేదండి అది నేను ₹1 నా ఇప్పుడు నేను ఆ స్థాయిలో నేను వెళ్ళలేదయ్యా. అది ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పుకుంటా? అది అది సరే బాబాయ్.